డబ్బు పొదుపు అనేది కేవలం గణితం కాదు, అది ఒక కళ. ఈ రోజుల్లో మనం ఎంత సంపాదిస్తున్నాము అనేది ముఖ్యం కాదు, మనం ఎంత పొదుపు చేస్తున్నాము అనేది కీలకం. ప్రపంచం మొత్తం ఆధునిక ఫైనాన్స్ టెక్నిక్ల వెంట పరుగులు తీస్తున్నప్పుడు డబ్బును నియంత్రించడానికి ఒక పాత సాంప్రదాయ పద్ధతి జపాన్ నుంచి వచ్చింది. అదే కకేబో. ఈ పద్ధతిని అత్యంత ప్రభావవంతమైన బడ్జెటింగ్ టెక్నిక్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కకేబో అంటే జపనీస్ భాషలో గృహ ఆర్థిక లావాదేవీల పుస్తకం అని అర్థం. ఈ పద్ధతి 1904వ సంవత్సరంలో జర్నలిస్ట్ హనీమోటోకో చేత సృష్టించబడింది. ఆ సమయంలో జపాన్లో మహిళలు ఇంటి ఆర్థిక వ్యవహారాలను నియంత్రించడానికి ఒక సరళమైన మార్గాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పద్ధతి యొక్క గొప్పతనమేమిటంటే ఇందులో ఎలాంటి యాప్లు, స్ప్రెడ్షీట్లు లేదా సంక్లిష్టమైన ఫార్ములాలు ఉండవు. కేవలం ఒక నోట్బుక్, పెన్ మరియు మీ సంకల్పం మాత్రమే. కకేబో అనేది ముఖ్యంగా మీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారో మరియు ఆ ఖర్చు మీ లక్ష్యాలకు ఎంతవరకు సరిపోతుందో తెలుసుకోవడంపై దృష్టి పెడుతుంది. ఇది అక్షరాల మైండ్ఫుల్ స్పెండింగ్ అనే ఆలోచించి ఖర్చు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతి 4 కీలకమైన ప్రశ్నల చుట్టూ తిరుగుతుంది. ప్రతి నెల ప్రారంభంలో మీరు ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు రాసుకోవాలి. మీరు ఎంత డబ్బు సంపాదించారు? ఇన్ఫ్లో. మీరు ఎంత డబ్బు పొదుపు చేయాలనుకుంటున్నారు? గోల్. మీరు ఎంత ఖర్చు చేయబోతున్నారు? ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. మీరు మీ పొదుపు లక్ష్యాలను చేరుకోవడానికి ఏం చేయాలి? స్ట్రాటజీ. ప్రతి నెలా ప్రారంభంలో మీ ఆదాయం నుంచి మీ ఖచ్చితమైన పొదుపు లక్ష్యాన్ని మొదట పక్కన పెట్టేయండి. ఇది పే యోర్సెల్ఫ్ ఫస్ట్ అనే ఆర్థిక సూత్రాన్ని అనుసరిస్తుంది. మిగిలిన డబ్బు మాత్రమే మీరు ఖర్చు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అద్దె, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ వంటి స్థిర ఖర్చులను తీసివేసిన తర్వాత మీ చేతిలో ఉన్న మొత్తాన్నే మీ నెలవారీ బడ్జెట్గా పరిగణించాలి. తర్వాత కకేబో పద్ధతి మీ ఖర్చులను కేవలం 4 రకాలుగా విభజిస్తుంది. ఈ విభజన చాలా సులభంగా ఉంటుంది, కానీ శక్తివంతమైనది. మొదటిది సర్వైవల్, నిత్యావసరాలు. ఇందులో ఆహారం, రవాణా, ఇంటి ఖర్చులు మరియు ఆరోగ్య రక్షణ వంటి జీవించడానికి అవసరమైన ఖర్చులు ఉంటాయి. రెండవది ఆప్షనల్, ఐచ్ఛికం. ఇందులో వినోదం, షాపింగ్, రెస్టారెంట్లలో తినడం మరియు వ్యక్తిగత అభిరుచుల కోసం చేసే ఖర్చులు ఉంటాయి. ఇవి లేకపోయినా బ్రతకగలం, కానీ జీవితాన్ని ఆనందంగా ఉంచుతాయి. మూడవది కల్చర్, సంస్కృతి. ఇందులో సినిమాలు చూడడం, పుస్తకాలు కొనుగోలు చేయడం, ప్రదర్శనలకు వెళ్లడం లేదా ఆన్లైన్ కోర్సులు వంటి మానసిక ఎదుగుదలకు ఉపయోగపడే ఖర్చులు ఉంటాయి. నాలుగవది ఎక్స్ట్రా లేదా అనూహ్యం. ఇందులో అకస్మాత్తుగా వచ్చే రిపేర్లు, గిఫ్ట్లు, అత్యవసర వైద్య ఖర్చులు వంటి ఊహించని ఖర్చులు ఉంటాయి. రోజువారీగా మీరు చేసే ప్రతి ఖర్చును ఈ 4 విభాగాల్లో దేనికి చెందుతుందో రాసుకోవాలి. ఈ పద్ధతి యొక్క అసలు మాయ ఇక్కడే ఉంది. మీరు ప్రతిసారీ పెన్ను పట్టుకుని నోట్బుక్లో ఖర్చును రాసేటప్పుడు ఆ ఖర్చు గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇది డిజిటల్ ట్రాకింగ్ లాగా మెదడును నిమగ్నం చేయదు. చేత్తో రాయడం వల్ల ఆ చర్య మీ మెదడులో బలమైన ముద్ర వేస్తుంది. దీనివల్ల అనవసరంగా ఖర్చు చేయాలనే కోరిక తగ్గుతుంది. నెల చివరికొచ్చేసరికి మీరు ప్రతి విభాగంలో ఎంత ఖర్చు చేశారో లెక్కించాలి. ఇది కేవలం ఎంత ఖర్చు చేశారు అని తెలుసుకోవడం మాత్రమే కాదు, మీ ఖర్చు విధానాన్ని విశ్లేషించడం. ఉదాహరణకు, మీరు ఐచ్ఛికం అనే విభాగంలో అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు చేసి ఉంటే, నేను ఎందుకు ఇంత ఎక్కువ ఖర్చు చేశాను? దీనిని నివారించడానికి వచ్చే నెలలో ఏం చెయ్యాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈ స్వీయ విశ్లేషణే కకేబోను కేవలం బడ్జెటింగ్ సాధనం కాకుండా స్వీయ అభివృద్ధి సాధనంగా మారుస్తుంది. ఇది గతాన్ని విశ్లేషించి భవిష్యత్తు కోసం స్పష్టమైన ప్రణాళికను రూపొందించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కకేబో మీకు 2 ప్రధాన ప్రయోజనాలను ఇస్తుంది. ఒకటి, మీరు ఏ డబ్బును పొదుపు చేయగలరో స్పష్టంగా తెలుస్తుంది. రెండవది, మీకు ఏ ఖర్చులు అసలు అవసరం లేదో అర్థమవుతుంది. ఈ పద్ధతి యొక్క విజయం ఖర్చులను అణిచివేయడంపై ఆధారపడి ఉండదు, వాటిని అర్థం చేసుకోవడంపై ఉంటుంది. అందుకే కకేబో 120 సంవత్సరాలుగా డిజిటల్ ప్రపంచంలో కూడా తన ప్రభావాన్ని కొనసాగిస్తూనే ఉంది. కేవలం ఒక నోట్బుక్, పెన్ మరియు కొన్ని నిమిషాల సమయం మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చగలదు.